మనకు ఒక నిబంధన కావాలి. నిబంధన లేనిదే నిరీక్షణకు ఆధారం లేదు. ఏ కార్యాచరణ అయినప్పటికీ కూడా ఒక నిబంధనతో ముడిపడి ఉంటుంది. ఆ నిబంధనే మనకు నిత్యము నిలిచేది కూడాను. నిబంధన లేని వట్టి మాటలు ఏవైనా అవి శాశ్వతం కాదు, అవి నిలిచేవి కాదు, అవి నిరీక్షణాస్పదమైనవి అసలే కాదు. అందుకే నిబంధన అనేది ప్రాముఖ్యతను సంతరించుకొని పెద్దపీట మీద నిలుస్తుంది. అందుకే మనకు అనేక నిబంధనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం కూడాను. మన రాజకీయ నాయకులు కూడా వారి కార్యాచరణ ప్రారంభించే ముందు వాళ్ళు కూడా ఒక నిబంధనని ప్రత్యక్షపరుస్తారు. లేక ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు, ప్రమాణ స్వీకారం చేస్తారు. దాని మీదనే కార్యాచరణ ఉంటుంది, దాని మీదే నిరీక్షణ కూడా మనకు కలుగుతుంది. ఇది ఒక ఆశీర్వాదకరమైన అనుభవమే అని చెప్పుకోవాలి. రాజకీయ నాయకులైతే వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, వారి యొక్క భవిష్యత్తులో లేకపోతే రాబోయే దినాల్లో వాళ్ళు ఏ రీతిగా వాళ్ళ యొక్క కార్యాలను ప్రారంభించబోతున్నారు అనేది ఆ నిబంధనానుసారమైన మాటలతో తెలియపరుస్తారు. మనం కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అందరం వరుసగా నిలబడి ప్రతిజ్ఞ చేసాం, నిబంధన చేసాం. ఏమని? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా కులస్తులైతే నేను ప్రేమిస్తాను, ఇతర కులస్తులైతే చంపేస్తాను అని చెప్పామా? లేదు. ఉగ్గుపాలతో నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను అని చిన్నప్పుడే మనం ఉగ్గుపాలతో నేర్చుకున్న బోధలవి. అవే ఈనాటికి కూడా గుండెల్లో దాచుకుని ముందుకు వెళుతూ ఉన్నాం. సరే, మరి ఒక నాయకులైన వాళ్ళు నిబంధన చేస్తే, అధికారులైన వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తే, మనం మన దేశం కొరకు మనం నిబంధన చేస్తే ఇదంతా ఒక వంతు. కానీ ఒక శ్రేష్టమైనది సర్వశక్తి కలిగిన దేవుడే, మహోన్నతుడైన దేవుడే, మహోపకారి అయిన ప్రభువే ఆయన నిబంధన చేస్తే ఎలా ఉంటుంది? మనం ఆలోచించాలి, కాస్త విశ్లేషించాలి. మనిషి మాటలకే ఇంత నిరీక్షణ కలిగితే సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడే ఆయన నిబంధన చేస్తే ఎలా ఉంటుంది అని గనక మనం లేఖనాల్లో చదివితే ఆయన కూడా నిబంధన చేసిన కొన్ని విషయాలు మనకు లేఖనాల్లో కనిపిస్తాయి. ఆయన అనే మాటల్లో దేవుడు, దేవుడు అనంటే దేవుడు అనే పదంలో త్రిత్వం దాచబడి ఉంటుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు లీనమై ఉంటాడు, ఏకమై ఉంటాడు, నిక్షిప్తమై ఉంటాడు. వారి ముగ్గురిని విడదీయలేని బంధం అది, విడదీయరాని బంధం అది. విడదీయడానికి సాహసిస్తే సతికిలబడవలసిందే కానీ విడదీసే శక్తి లేదు. అంతగా ఏకమైన ఏకత్వం మన దేవునిలో మనకు కనిపిస్తుంది. అయితే ఆయన నిబంధన చేసిన అనుభవాల్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యంలో వ్రాయబడిన సత్యాన్ని మనం చదువుదామండి. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు, సంఘములను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను. చాలండి. ఏంటంటే యేసు అను, మాట్లాడరా? యేసు అను, యేసు అను. ఇప్పుడు మన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చూడండి, చేయి చాపి జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటాడు, నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటాడు. ఇలాగా నాయకులైన వాళ్ళు ప్రతిజ్ఞ చేసేటప్పుడు, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రమాణపూర్వకంగా మాట్లాడతారు. ఎలాంటి విభేదాలు లేకుండా, ఇంకా వాళ్ళు రాసుకున్నవి చెప్తారు. దేనికి భయపడకుండా, దేనికి లొంగిపోకుండా నేను పాలన చేస్తాను, పేద ప్రజలను రక్షిస్తాను, కాపాడుతాను అని వాళ్ళదైన శైలిలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ మన సర్వశక్తి కలిగిన దేవుడు కూడా చేసిన ఆ ప్రమాణపూర్వకమైన మాటల్ని మనం గుర్తించినప్పుడు ఇవి మనకు నిరీక్షణాస్పదమైనవి. మనుషుల మాటలు ఈరోజు ఉండొచ్చు, రేపటి రోజు లేకపోవచ్చు.
మొదటి దినాల్లో కోటలు దాటే మాటలు మాట్లాడచ్చు, ఆ తర్వాత కంటికి కనబడకుండా పోవచ్చు. మనల్ని కవ్వించి మెప్పించి మనల్ని మురిపించి ఆ తర్వాత అవి ఏవి కూడా నెరవేర్చలేని నిస్సహాయపు పరిస్థితుల్లో మనుషులైతే అలాగ చేయొచ్చు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు అలా చేసేవాడు కానే కాదు. ఆయన మాటలు గతించు. ఈ భూమి ఆకాశములు గతించిపోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన చేతి పనులు. వీటికి అంత శక్తి సామర్థ్యతలు లేవు, గతించిపోవచ్చు. కానీ ఆయన మాటలు గతించేటివి కానే కాదు. ఆయన మాటలు తరలిపోయేవి కానే కాదు. గనుక ఆయన మాటల మీద ఆశలు పెట్టుకుని మనలో ఒక నిరీక్షణ కలుగుతుంది, దీవెన కలుగుతుంది. అది ఎంతో మనకు పవిత్రతను, పరిశుద్ధతను కలిగించి మనం కోరిన రేవుకు చేర్పించగలుగుతుంది. ఈ వాక్యంలో ఆయన నిబంధన, ఆయన ప్రతిష్ఠ చేస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. యేసు అను నేను. ఇక మనం వేరే వైపు చూడాల్సిన అవసరం లేదు, వేరే దాని మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఆయన ఎవరో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, ఆయనలో ఉన్న అధికారం ఏంటో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, ఆయనలో ఉన్న శక్తి ఏంటో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. వేరే ఏదో ఆధారపడమని చెప్పట్లే. నేను అనే మాటలు చాలా చోట్ల మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. నేను అనే మాట చెప్పాలంటే కాస్త దమ్ము కావాలి, కాస్త అధికారం కావాలి, కాస్త ప్రభావం కావాలి, అంతే కదండి. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారనుకోండి, ఏదైనా ఒక అవసరం ఉంది, ఆ అవసరంలో ఆ బయట ఎవరైనా భిక్షగాళ్ళు కూర్చొని ఉన్నవాళ్ళు నేను చూసి కంగారు పడకు నేనున్నానుగా అన్నారనుకో, ముఖం ఎట్లుంటుంది నీకు? అట్లా ఉంటుంది. ఏంటి, నువ్వు ఉంటే ఒకటా లేకపోతే ఒకటా, ఎందుకు ఆయన ఉండేది, వెళ్ళు పక్కకి వెళ్ళు, అట్లాగా అంటావు కదండి. కానీ దేవుని మనం చూసినప్పుడు ఆ మాటే మనకు పూర్ణ ధైర్యాన్ని ఇస్తుంది, ఆ మాటే మనకు పూర్ణ శక్తినిస్తుంది, ఆ మాటే మన గుండెల్లో ఎప్పుడూ లేని ఒక ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే ఆయన స్థానం అలాంటిది. అందుకే పరిశుద్ధుడైన పౌలు కూడా అన్నాడు, క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యమును బట్టి మనము ఎందుకు ఆనందించాలి, ఎందుకు ధైర్యాన్ని పొందుకోవాలి, ఎందుకు శక్తిని పొందుకోవాలి, ఎందుకు నిరీక్షణ కలిగిన వారమై ఉండాలంటే క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యాన్ని బట్టి మీ ప్రతి అవసరం తీర్చబడును అన్నాడు. పరిశుద్ధ పౌలు గుండెల్లో ఉన్న మాటల్ని మనం తొంగి చూడాలి. ఎందుకంటే ఆయన మాటల్ని మనం విన్నప్పుడు ఆయన గుండెల్లో ఉన్న భావన మనకు అట్లాగే ప్రత్యక్షమవుతుంది. మనం మెల్లగా అతని హృదయంలోకి వెళ్ళి కూర్చోవచ్చు. పరిశుద్ధుడైన పౌలు హృదయంలోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఆయన మాటలు అలా ఉంటాయండి. ఏదో ఎక్కడో చదివి విని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాకుండా ఆయన అనుభవించి ఆయన అంతరంగంలో ఉన్న మాటల మూటలను విప్పి క్రైస్తవ లోకానికి అందించాడు. మీరు పరిశుద్ధ పౌలు పత్రికలు చదివేటప్పుడు ఎస్పెషల్లీ మీరు కనుక ఆ మంచి ధోరణితో ప్రశాంతమైన మనసుతో చదివితే, అలా కళ్ళు మూసుకొని ధ్యానిస్తే అసలు ఎందుకు రాశాడు, ఎందుకు రాయాల్సి వచ్చింది, ఈ మాటను బట్టి ఆయన గుండెలో ఉన్న భావన ఏంటి ఆలోచిస్తే మెల్లగా వెళ్ళి పౌలు గుండెల్లో కూర్చుంటాం మనం. ఇక మనకు మరుగైంది ఏమి ఉండదు. అలాగుంటాయి పౌలు పత్రికల్లోని మాటలు. ఎందుకంటే చదువుకున్నవాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, దైవ ప్రత్యక్షత కలిగిన వాడు, అభిషేకంతో అక్షరాలు రాసినవాడు కనుక ఆ భావన ఒట్టిగానే ఉండదండి. నేను ఇక్కడ మీతో చెప్పేది అందుకే ఆయన అన్నాడు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యమును బట్టి మీరు నిరీక్షణ కలగాలంటే ఆయనను, ఆయన మహిమైశ్వర్యాన్ని చూడండి. నిజమే, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా, ఆయనకి చేతగానిది ఏమైనా ఉందా, ఆయనకి మరుగైనది చాటైన చోటేదన్న ఉందా? ఈ సృష్టిలో నలుసు కూడా లేదు ఏది ఆయనకి మరుగైనది, అన్నీ తెలుసు ఆయనకి. మరి అంత సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన అంటున్నాడు, యేసు అను నేను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ఇక మనం వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం, సందేహించాల్సిన అవసరం, సంశయించవలసిన అవసరం లేదండి. పూర్ణమైన నిరీక్షణతో మనం సాగి వెళ్ళొచ్చు, పూర్ణమైన విశ్వాసాన్ని పెంచుకోవచ్చు. ఇక మరలా వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ఈ రోజున దేవుని మాటను మీరు విశ్వసించిన వాళ్ళైతే ఆ మాట మీ గుండెను తేలిక చేస్తుంది, ఆ మాట మీ బ్రతుకులో వెలుగును చూపుతుంది, ఆ మాట మీ కనులకు వెలుగును చూపుతుంది. ఇక వేరే విధంగా మనం జరగదో, అవునా కాదా, ఉంటామా వింటామా, తింటామా కంటామా, ఇవన్నీ అవసరంలే. ఇంకంతే పూర్ణంగా కాంక్రీట్ వేసి పునాది వేసినట్టే, కాంక్రీట్ వేసి పిల్లర్ కట్టినట్టే, కాంక్రీట్ వేసి దిమ్మ కట్టినట్టే
ఇక తొమికే పని లేదు. సునామీ వచ్చినా మాట్లాడరా, కదిలే పని లేదు. ఇక స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడ ఒక 2-3 మాటలు చాలా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పుకొని ముగించేద్దాము. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు చక్కటి మాట చూస్తారు. చూడండి, ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయో. ఒకని ప్రవర్తనను బట్టి, ఇక్కడ చూడండి, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు. అమ్మో, ఏంటిది ఈ మాట? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున, వారి క్రియల ఫలము చొప్పున, అందరు చెప్పండి, ఏంటి దేని ప్రకారం అండి? వాళ్ళ క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను. చాలండి. యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ అను నేను, యెహోవా అను నేను ఏం చేస్తాడంట ఆయన? మామూలుగా రాజకీయ నాయకులైతే ఈ సంవత్సరం, ఈ 5 ఏళ్లలో మా పరిపాలనలో ఏం చేస్తాం? రైల్వేని పెంచుతాము, ఇంకా విద్యారంగాన్ని పెంచుతాము. వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు. అవును కదా? స్త్రీలకైతే గ్యాస్ ఇస్తాము, ఎందుకంటే వంట చేసుకోవడానికి. మాకిస్తే మేమేం చేసుకుంటాం? ఎందుకు ఆ ఆఫర్లన్నీ మీకే? ఎందుకు మరి నాకు అర్థమే సాగదు. మమ్మల్ని ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే పట్టించుకున్నా ఒకటే, పట్టించుకోకపోయినా ఒకటే. ఎందుకంటే మనదంతా హోటల్ మే కానా, బస్ స్టాండ్ మే సోనా. అందుకని ఎవడు పట్టించుకోడు. మీకు అట్ట కాదు కదా. మిమ్మల్ని ఎవడన్నా కనుక చిన్న చూపు చూసేటట్టు వాడు అయిపోయాడు, ఇక ముక్క చక్కలు అయిపోయినట్టే. ఇక ఎవడితోనన్నా పెట్టుకోవచ్చు, కానీ మీతో పెట్టుకోకూడదని వాళ్ళకి తెలుసు. అందుకని ఆఫర్లన్నీ, పథకాలన్నీ మ్యాక్సిమం ఎందుకంటే మిమ్మల్ని మెప్పించారంటే ప్రపంచాన్ని జయించినట్టాడు. అందుకని మీకే ఆఫర్లన్నీ. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ 5 ఏళ్లలో మా పరిపాలన కాలంలో నేను ఎలా చేయబోతున్నాను, మేము అలా చేయబోతున్నాను. మరి యేసు అను నేను అన్నాడు. దేవుడు ఆయన ఏం చేయబోతున్నాడు అనంటే, ఇక్కడ నేను ప్రతి వాని క్రియల చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చుటకు, లేకపోతే వారి యొక్క క్రియల ఫలితము, లేకపోతే క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు. ప్రతీకారం, ఇది చాలా ఘాటైన మాట అండి. హలో, వింటున్నారా? చాలా ఘాటైన మాట ఇది. ఎందుకంటే వారి యొక్క క్రియ ఫలము చొప్పున మీరు ఏం చేస్తారో, మీరు చేసిన దాన్ని బట్టి. ఆరాధనలో కూర్చుని నిద్రపోయారనుకో, నిద్రపోయినట్టే ఉంటుంది ఆ వారం. లేదా ఆరాధన చేసి వాక్యం ఉన్నారనుకో, అట్లాగే ఉంటుంది. మీరు ఏం చేస్తే, మీరు పెద్దలు చెప్తుంటారు కదండి, ఏ కోళ్ళతో కొలిస్తే ఆ కోలతే కదా. అంతే కదా. మామిడి చెట్టుకి జామకాయ కాస్తుందా? జామ చెట్టుకి మామిడికాయ కాస్తుందా? కాయదు కదా. నువ్వేం చేస్తే అదే. ఇది కొంచెం మనకు భయాన్ని కలిగించే మాట. ఏది? వారి క్రియల ఫలము చొప్పున. మీరు మంచి చేశారా? మంచి. చెడు చేశారా? చెడు. కీడు చేశారా? కీడు. మేలు చేశారా? మేలు. మీ క్రియల ఫలమునకు ఇక్కడ ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను. ఏం చూస్తున్నాడంట? నా డ్రెస్ కాదు. నా డ్రెస్ చూస్తే బాగానే ఉన్నమాట. బచ్చబడకుండా, మరకబడకుండా, మడతపడకుండా, ఐరన్ చేసుకుని శుభ్రంగా మల్లెపూలాగా సేట్లాగా తిరిగేవాడిని. సేట్లాగా తిరిగేవాడిని. అలాగ చూడట్లే, అలాగ ఉండట్లే, అలాగ నన్ను పరీక్షించట్లే. ఆయనేమో అంతరంగాన్ని చూస్తున్నాడంట. స్తోత్రం చెప్పకపోయారా? ఆ అంతరంగాన్ని చూసి ఎవడి క్రియల ఫలము చొప్పున వాడికి ప్రతీకారం చేస్తాడు. ఏం ప్రభువా ఇలాగ చేసావు? ఏ ప్రభువా ఇలాగ ఉంచావు? ఏ ప్రభువా ఇలా విడిచిపెట్టావు? ఏ ప్రభువా నన్ను ఇలా తోలేసావు? ఏ ప్రభువా ఇలాగ నన్ను పెట్టేశావు అంటే, నేను చేసేదే ఉందిరా, నువ్వు చేసుకున్న దానికి మాట్లాడరేంటి? మరి అంతే కదా. మామిడి చెట్టుకి జామకాయ కాయదు కదా, జామ చెట్టుకి మామిడికాయ కాయదు కదా. ఇప్పుడు పగలంతా కష్టపడ్డ వాడికి ఏం కలుగుతుంది? ఫలితం దొరుకుతుంది. పగలంతా దుప్పడుగా నిద్రపోయి సాయంకాలం నీకు జీతం రావాలంటే ఎవడిస్తాడు రాబా? ఎవడిస్తాడు చెప్పు? సోమరి వేటాడినను పట్టుకోడంట. మరి సోమరు వానికి జీతం ఎలా వస్తుంది? కష్టపడ్డ వాడికి, కన్నీళ్లు గర్చిన వాడికి, రెక్కల ముక్కలు చేసిన వాడికి, రక్తవావిరి చేసిన వాడికి, నడుముంచి ప్రయాసపడిన వాడికి ప్రతిఫలం కలుగుతుంది. అలాగే ఎవడి యొక్క క్రియల
ఫలము చొప్పున వారికి ప్రతీకారము చేయుటకు అంతరంగాన్ని చూస్తున్నాడంట. ప్రియులారా, నేను ఈ రోజున మీతో చెప్పగలిగింది, మీరంతా ఆరాధనలో పాలు పొందారు, ఆరాధించారు. అయితే ఆరాధనలో పాలు పొందిన నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడే కాస్త మనం షింక్ అవ్వాలి, ఇక్కడే కొంచెం జడియాలి, బెదరాలి, భయపడాలి. ఎందుకంటే ఆయన పై రూపాన్ని చూసి ఆశ్రదించేవాడు కాదు, పై రూపాన్ని చూసి మురిసిపోయేవాడు కాదు, పై రూపాన్ని చూసి ఆయన ఆశ్రదించడానికి ముందుకు వచ్చేవాడు కాదు. కానీ ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వాలి అని అనుకుంటే, ఆయన నీకు ఈ రోజున దీవించి నిన్ను ఆశ్రదించి పంపించాలి అని అనుకుంటే నీ అంతరంగాన్ని చూస్తాడు. ఆ అంతరంగములో ఉన్న దానిని బట్టి, నీ అంతరంగ స్పందనను బట్టి, నీ అంతరంగంలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి, నీ అంతరంగంలో ఉన్న విశాలతను బట్టి ఈ రోజున నువ్వు ఎంత పవిత్రముగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఆయన మనసును గెలుచుకుంటావో దానిని బట్టి మూట నెత్తి మీద పెట్టుకుని నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనుషులు గుర్తించకపోవచ్చు, నేను అనేది ఇంకొక కోణం, ఇంకొక డైమెన్షన్ కూడా ఏంటంటే, నీ నీతి, నీ యథార్థత, నీ పరిశుద్ధత, నీకున్నటువంటి విశాలమైన హృదయాన్ని మనుషులు గుర్తించకపోవచ్చు. అంతే కదండి. మనుషులకేం తెలుస్తుంది? నేనైనా, మీరైనా, నేనైనా, మనం ఎవరమైనప్పటికీ కూడా మనం అంతరంగాన్ని చూడలేం కదా, అంతరంగంలోనికి మనం చొరబడలేం కదా, అంతరంగంలో ఉన్న గుణగణములను చూసే ఆ శక్తి సామర్థ్యతలు మనకు లేవు కదా. గుణగణములకు నిలయమైన వాడు ఒక్కడు కదా, ఆయనే అంతరంగాన్ని చూడగలిగిన వాడు, అంతరంగాన్ని పరిశీలించగలిగిన వాడు. పరీక్షించి నీ అంతరంగంలో ఉన్న దాన్ని బట్టి నీకు ప్రతీకారం చేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మనకి ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, మనకి ఇలా వచ్చింది, మనం ఇలా దీవించబడ్డామంటే దీనికి బ్యాలెన్స్ ఏంటంటే నా అంతరంగం అలాగా ఉంది అంతే. వాళ్ళ మీద, వీళ్ళ మీద, దేవుడి మీద విసుక్కోకూడదు. ఏం దేవుడా, నేను కష్టమైపోయానా, నష్టమైపోయానా, నన్ను నలిపేస్తున్నవేంటి, నన్ను తొక్కేస్తున్నవేంటి? ఏంది తొక్కేసేది? నీ అంతరంగం అలా ఉంది కనుక ఆ ప్రతిఫలాన్ని, ప్రతీకారాన్ని అనుభవిస్తున్నాం అంతే. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనం ఆయన ఎదుట మన హృదయాన్ని తెరిచి నా అంతరంగం ఎలా ఉంది అని మనం పరిశీలించుకోవాలి. ఓకే, మన అంతరంగం దేవుని ఎదుట ఎలా ఉంది మనం శోధించుకోవాలి. ఇప్పుడు ఒక జాలరు ఉన్నాడండి, జాలరి తెలుసా తెలీదా? అందరూ చెప్పండి, జాలరి తెలుసా తెలీదా? జాలరి అంటే చేపలు బట్టి ఆయన, తెలుసా తెలీదా? ఏం చేస్తాడు? రేపటి రోజు ఆయన వేటకి వెళ్ళాలంటే ఈరోజు ఏం చేస్తాడు? శుభ్రంగా దుప్పటి కప్పు నిద్రపోతాడు, రెస్ట్లోకి వెళ్ళిపోతాడా? రేపటి నుంచి నేను వేటకి వెళ్ళాలి కనుక, రేపటి నుంచి చేపలు పట్టాలి కనుక ఈరోజు నేను కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఫుల్గా పీకల కాడ తిని, ఖైమ తిని, కళ్ళు పూసుకుని నిద్రపోతాడా? లేదు. ఏం చేస్తాడు? తన వలను ముందేసుకుని వలను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎక్కడైనా నా వల చినిగిపోయిందేమో, ఎక్కడైనా నా వల తూట్లు పడిందేమో. ఎందుకంటే తూట్లు పడిన వలతో నేను వేటకెడితే పడ్డట్టే ఉంటాయి కానీ చేతికి రావు. మీకు అర్థమైంది కదా? కష్టపడ్డట్టే ఉంటాడు కానీ ప్రతిఫలం కనిపించదు. వలలోకి వచ్చినట్లుగా ఉంటాయి కానీ కంటికి కనబడవు. ఇది దుఃఖకరమైన సాగరానికి తీసుకెళ్ళిపోద్ది, దుఃఖకరమైన అనుభవాలకు తీసుకెళ్ళిపోద్ది. అందుకని జాలరు ఏం చేస్తాడంటే, మొదట వేట కాదు కావాల్సింది, పరిశీలన కావాలి, పరీక్ష కావాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆ వలను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎక్కడ తూట్లు పడ్డాయి, ఎక్కడ బెజ్జలు పడ్డాయి, ఎక్కడ చిరిగిపోయింది, ఎక్కడ రోతబడిపోయింది సరిగ్గా చూసుకొని అప్పుడు వేటకెళితే పడ్డది చిన్నదేనైనా కొంచెమేనైనా అది ఆ నావలో, అది ఆ వలలో నిలిచి ఉంటుంది. కొంచెమేనైనా ఆ ప్రతిఫలాన్ని అనుభవించగలుగుతాం, కొంచెమేనైనా ఆ ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతాం. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆలోచించాలి. మీ మనసుకు మేత పెట్టాలి కాస్తను. ఎందుకు దీవించబడలేక, ఎందుకు కన్నీడు తొలగక, ఎందుకు ఆవేదన తొలగక ప్రార్థించుచున్న దానికి ప్రతిఫలం పొందుకోలేకపోతున్నామంటే నీ మనసులో, నీ హృదయంలో ఎక్కడో దానికి అడ్డుబండగా ఉన్నది, ఏదో ఆటంకం ఒకటి ఉంది. ఆ ఆటంకాన్ని నువ్వు గుర్తించాలి. అంతే కదండి, అంతే కదండి. మరి దేవుడు నన్ను ఎందుకు దీవించలేకపోతున్నాడు, ఎందుకు నా దేవుడు ఉంటున్నాడు, నా ప్రార్థనకు ప్రతిఫలం ఎందుకు కలగట్లేదు అనే విశ్లేషణ, అనే వివరణ నీకు కలగాలి. దానిని కనుక సరిచేసి చూడండి. నేను ఒక్క మాట కూడా చెప్తాను. సౌలు ఉన్నాడు కదా, ఎవరు సౌలు? పౌలుగా మారిన మీరు ఇంతకాలం నుంచి వాక్యం వింటున్నారు కదా, మరి ఇంకా మీ నోట్లోంచి మాట రాలేకపోతే ఏంటి? మీరు వాక్యం చెప్తున్నప్పుడే ఆ క్లారిటీ లేకపోతే ఆ వే మీకు అర్థం కావాలి.
కదా, టక్ మన సమాధానం. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్లో పిల్లలకి వాళ్ళకి పాఠాలు చెబుతారు. ఎప్పుడన్నా వాళ్ళని క్రాస్ క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీలాగే అటు చూస్తుంటారా? లేదు, వాళ్ళకి దానికి సమాధానం చెప్తారు. ఎందుకు సమాధానం చెప్తారంటే వాళ్ళు నేర్చుకున్నారు కనుక, దిద్దుకున్నారు కనుక. మీరు కూడా మాట్లాడాలి నాతో. స్తోత్రం చెప్పండి. సౌలు తెలుసా తెలీదా మీకు? తెలుసా తెలీదా? ఏ సౌలు? మరి అదే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏ సౌలు? మీ ఇంటి వెనకాల ఉండే సౌలు కాదు. పౌలుగా మారిన సౌలు. సరే, ఈ సౌలు ప్రభుత్వం దగ్గర పట్టా పుచ్చుకున్నాడంట. దేనికి? బిల్డింగ్లు కట్టడానికి, రోడ్లు వేయడానికి, లేకపోతే స్కూల్స్ కట్టడానికి, లేకపోతే హాస్పిటల్ కట్టడానికి కాదు. సంఘాన్ని హింసించడానికి. మరి ఈయనట్టు అడిగారో వాళ్ళట్టిచ్చారో ఆ దేవుడికి తెలియాలి. ఎందుకంటే సమాజానికి మేలు చేసే వాళ్ళకి సహాయం చేశారంటే ఓకే, సమాజంలో ఏదన్నా ఒక మంచి దానిని స్థాపించడానికి పర్మిషన్లు అంటే ఓకే, అర్థమవుతుందా? హింసించడానికి, సంఘాన్ని దూషించడానికి, సంఘాన్ని అరికట్టడానికి సంఘం అనేది ఏం చేస్తుంది అనంటే, సంఘము పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. సంఘము పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తుంది. ఆరాధించడానికి, పవిత్రంగా జీవించడానికి, లోకానికి వేరుండడానికి ప్రత్యేకించబడిన సమూహమే సంఘం. లో తల దించబాకండి, తలెత్తి నన్ను చూడండి. సంఘం అంటే ఏంటి? కుల సంఘమా? కుల సంఘమా? మత సంఘమా? కార్మికుల సంఘమా? సంఘం అంటే ఏంటి? లోకానికి వేరై పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధుడైన దేవుడిని ఆరాధించడానికి ప్రత్యేకించబడిన సమూహమే సంఘం. సంఘం అంటే లైట్లు, మైకులు, మీరు కూర్చున్న పట్లు, లేకపోతే భవంతి బిల్డింగ్ ఇవి కాదు. మనమంతా కలిసి ఒక చెట్టు కింద కూర్చున్నా సంఘమే కదండి. మరి ఈ సంఘాన్ని ఎందుకు హింసించాలి? ఈ సంఘాన్ని ఎందుకు అరికట్టాలి? ఈ సంఘానికి విరుద్ధంగా ఎందుకు లేవాలి? ఈ సంఘాన్ని ఉండకుండా చేయాలని ఎందుకు కంకణం కట్టాలి? ఏమో అర్థం కాని అయోమయం, అంధకారం. దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి ఆయన పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడు. ఎవరైనా సౌలు. సరే పోనీలే, ఒక మాట చెప్తాను. ఆయనకి కొన్ని దినాలు సాగాయి, అట్లా సాగాయి. కొంతమందికి సాగుతాయి అట్లాగా. మనం ఏం చేయలేం. ఒక కాలం వస్తుంది అనుకోండి, ఆ కాలాన దేవుడు ఎవరిని ఎలా దర్శించాలని అలా దర్శిస్తాడు. ఈయనకి కాలం సాగింది. ఒక రోజున దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు ఆ దమస్కు మార్గంలో దేవుడు ఆయన్ని దర్శించాడు. వెంటనే సౌలు అన్నాడు, ప్రభువా నీవెవడవే అంటే, ప్రభు అన్నాడు, నీవెవడవే అంటే తిక్కలోడా, ఇంకెవడున్నాడు నీతో మాట్లాడేవాడు? ఇంకొకడు ఉన్నాడా నేను దర్శించేవాడు? ఎవడు ఆటోవేటే? నేనే. నువ్వు ఎవరినైతే హింసించుచున్నావో ఆ యేసుని నేను. అప్పుడు అర్థమైంది అతనికి. స్తోత్రం కలుగుగాక. ఆమేన్. అప్పుడు ఆయన ఆలకించాడు. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అంటే సరెండర్ అయిపోయాడు. నువ్వెందుకు దర్శించావు? అసలు నన్ను దర్శించాల్సిన అవసరం ఏముంది? నేనేం చేశాను? అయినా నువ్వెవరివి? నేను విరోధిని, ఆ సంగతి తెలుసా? నేను ఒక సంఘంలో ఒక 2.5 సంవత్సరాలు సేవ చేస్తే మందిరం సరిపోవట్లే, ఆ ముందు స్థలం కొందామని అనుకుంటే ఏమో అది వేరే ఒక అతను అని చెప్పారు. చాలా పోకిరతను అతను. మన మందిరం కట్టేటప్పుడు సిమెంట్ బస్తాలు ఆ లోడ్ దింపితే ఆయన ఇక్కడ చర్చివుడు కట్టమన్నాడు అట్లాగని చెప్పి వచ్చి ఆ సిమెంట్ బస్తాలు తీసుకెళ్ళి నీళ్ళలో వేసేసాడంట ప్రారంభంలో. సరే ఆ తర్వాత ఆయనకి నచ్చ చెప్పుకొని ఎట్లా మందిరం కట్టేది అయిపోయింది. ఆ తర్వాత నేను వెళ్ళా ఆ సంఘానికి. సరే నేను వెళ్ళిన తర్వాత మందిరం సరిపోవట్లేదంటే మన వాళ్ళని అడిగి ఆ ముందు స్థలం ఏమన్నా అమ్ముతారా అడుగుదాము అని చెప్పంటే, అన్న ఆయన మనమంటే గిట్టదు, పోకిరిగా మాట్లాడతాడు, అది ఇది అన్నారు. పోకిరిగా మాట్లాడిని వెళ్ళే స్థలం అయింది అంతే కదా. స్థలం అయింది అన్నప్పుడు పోకిరిగా మాట్లాడిన ఏకిరిగా మనకెందుకు వచ్చిన గొడవ? అడుగుతాం. అట్లంటే మన వాళ్ళు అంటూనే ఉన్నారు, ఎందుకులే అన్న అట్లని. అరే ఎందుకులే అనుకుంటే అవసరం ఎడ తీరుతుందయ్యా బాబు, ఎడదాం పదా అని ఒక 4 తీసుకుని వెళ్ళా ఆయన దగ్గరికి. వెళితే ఆయన ఆఫీస్లో కలవమన్నాడు. ఆఫీస్లోకి వెళ్ళాము. అప్పుడు పరిచయం చేసుకున్నాం. ఏమంటే నేను హోసన్న మినిస్ట్రీస్ పాస్టర్ అండి, మీ సైట్కి వెనుకున్న హోసన్న మందిరం అట్లా అంటే, అవునవునా సరే కూర్చోండి అన్నాడు. ఏమండి మా చర్చి ముందు మీ స్థలం ఉందండి, ఒక 10 సెంట్లు అది కావాలండి అట్లా అంటే, ఆయన అన్నాడు, మీరు చర్చి కట్టేటప్పుడు మీ మీద కేసు పెట్టిన గుర్తుందా అని అడిగాడు.
చూసారండి, నేను అన్నాను గుర్తు లేకెందుకు ఉంటుందండి, గుర్తుందండి. మరి మీ మీద కేసు పెట్టినా కూడా మీరు ఎట్లా అడగడానికి వస్తారు నన్ను అని అడిగాడు. నేను అన్నాను, మాకు అలాంటివి మనసులో లేవండి. మీరు కేసు పెట్టండి, హింసించండి, దూషించండి, ఏమన్నా చేయండి. మీకు అధికారం ఉంది, మీ స్థలం కనుక మిమ్మల్ని అడగాలి కనుక వచ్చాం. అట్లా ఇప్పుడు దేవుడు సౌల్ని నీవు హింసించుచున్న యేసుని నేను అన్నప్పుడు వాస్తవంగా సౌలు ఏమనాలి? ప్రభువా, నేను ఎవరో తెలుసా నీకు? నేను ఇలాగా మీకు విరుద్ధంగా కార్యం చేస్తున్నాను కదా, విరుద్ధంగా పోరాడుతున్నాను కదా, విరుద్ధంగా మాట్లాడుతున్నాను కదా, మరి ఎలాగ దర్శిస్తావు నన్ను నీవు అనాలా లేదా? అనలేదండి. ఎప్పుడైతే నీవు హింసించుచున్న యేసుని అని అన్నాడో క్లారిటీ వచ్చేసింది. ఇక మనము పోరాడేది జీవాధిపతితో, మనము పోరాడేది దేవునితో. ఇక మన ఆటలు మనకు సాగవు, మన శక్తి సరిపోదు, ఇక ఆటలు సాగవిక అనుకున్నాడేమో. మరి నేనేం చేయాలి ఇప్పుడు? అట్లా అన్నాడు. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అన్నాడు పట్టణంలో దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, అతను నీకు ప్రార్థన చేస్తాడు, నీకు మేలు కలుగుతుంది అన్నాడు కదా. నాకు ఇక్కడ వచ్చిన సందేహం ఏంటంటే, సౌలు దర్శించింది ఎవరు? సాక్షాత్తు యేసయ్య, దేవుడు. మరి ఆయన దర్శించి ఇప్పుడు నేనేం చేయాలి అన్నప్పుడు ఆయనే కదా జవాబు ఇవ్వాలి, ఆయనే కదా ప్రణాళిక తెలియపరచాలి, ఆయనే కదా నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యి, ఎలా చెయ్యి అని చెప్పాల్సింది. ఇప్పుడు ఆయనకి మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఆయనకంటే శక్తివంతులు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఆయనకంటే ఆలోచనకర్తలు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. మరి ఆయనే చెప్పాల్సింది. ఏం చెప్పాడు తెలుసా? దైవజనుడి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ నేనైతే అడుగుండేవాడిని, కాదు ప్రభువా, నీకంటే గొప్పవాడా, నీకంటే బలమైన వాడు అయినా మీరు చెప్పకపోయారా? నో, ఆయన దగ్గరికి వెళ్ళు. చూడండి, ఒక సేవకుని, ఒక యాజకుని యొక్క కర్తవ్యం ఎంత ఘనమైనదో గుర్తించండి. ఈయన్ని దర్శించి ఈయన ఆయన దగ్గరికి వెళ్ళమంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఈయన సరే అన్నాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇదే దేవుడు మరలా ఆ అననీయతో దైవజనుడితో చెప్పాడు, ఇదిగో తార్సువాడైన సౌలు ఉన్నాడు కదా, ఏంటయ్యా స్వామి, వాళ్ళు ఏం సంగతి ఎవడికి తెలియదేంటి? అదే ఉన్నాడు కదా. ఉన్నాడు అంటావేంటి స్వామి, నాకు తెలుసా. మరి అతగాడు నా దగ్గరగా ఏంటి నువ్వు చెప్పామాట స్వామి, నీ దగ్గరకే వస్తా. ఎందుకంట ఏదో గుట్టుగా సేవ చేసుకుంటున్నా, 10 మందిని పెట్టుకుని పాటలు పాడుకుంటున్నా, ఏదో శుభ్రంగా సేవ జరుగుతుంది, ఏదో ఘనంగా సాగుతున్నాను, పరిచర్యలో ఉంటున్నాను, ఏదో 10 మందిని కూడగట్టుకుంటున్నాను అనుకుని ఆనందిస్తుంటే మరలా ఈ పిడుగులాంటి వార్త చెప్తావేంటి స్వామి? నువ్వేం కంగారు పడద్దు, అతడు వస్తాడు కానీ అతను ప్రార్థన చేయి. ప్రార్థన నేనా? ఏంటి నువ్వు చెప్పే మాట? అవును, నేను ఇక్కడ ఈ క్లారిటీ ఎందుకు ఇస్తున్నానంటే, ఇతడు దైవజనుడే, ప్రవక్తే కాదనట్లే, కానీ ఇతడు అతను గూర్చి విన్న విషయాల్ని, అతని పైరూపాన్ని, అతని కాఠిన్యతని, అతనిలో ఉన్న కఠినమైన స్వభావాన్ని చూస్తున్నాడు కానీ అంతరంగాన్ని చూడట్లే. మీకు ఒక మాట చెప్పనా, అంతరంగాన్ని చూసిన దేవుడు వేరు, పైరూపాన్ని చూసే మనిషి మీరు చెప్పండి వేరు. అంతరంగాన్ని చూసిన దేవుడు అతన్ని అంగీకరించాడు. ఎంత అంగీకరించాడు తెలుసా? ఆయన నామాన్ని అతని చేతికి ఇవ్వడానికి అంగీకరించాడండి. స్తోత్రం కలుగునుగాక. ఆయన నామం పరిశుద్ధమైన నామం, ఆయన నామం ఘనమైన నామం, ఆయన నామం బలమైన నామం. ఈ పవిత్రమైన, పరిశుద్ధమైన, ఘనమైన ఆయన నామాన్ని అతని చేతికిచ్చి అతన్ని సాగనంపుతున్నాడు. అదే వ్యక్తిని గురించి ఒక సేవకునిలో ఉన్న అభిప్రాయం ఏంటి? అది కూడా నేను ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు అనిపించింది. ఈ అననీయాన్ని దైవజనుడు ఎప్పుడు సౌలు చూసినడు కాదు, అతన్ని ఫేస్ టు ఫేస్ చేసిన వాడు కూడా కాదు, అతనిని గూర్చి విన్నాడంట, అంతే. అతనిని గూర్చిన వార్తలు కొన్ని చెవిన పడ్డాయి, విన్నాడు అంతే. విన్న వార్తలకే ఈయన డిసైడ్ చేసేసుకున్నాడు. విన్న వార్తలకే ఈయన ముద్ర వేసేశాడు. విన్న వార్తలకే అంగీకారం తెలిపేశాడు. విన్న వార్తలకే ఈయన వన్ సైడ్ వార్. అమ్మో, సౌలా పనికిమాలినోడు, సౌలా దుర్మార్గుడు, సౌలా అలాంటి వాడు, సౌలా ఎలాంటి వాడు, అతను మన దగ్గరకు రానివ్వకూడదు, అతను సంఘానికి విరోధి అని ముద్ర వేసేసుకున్నాడు. కానీ దేవుడు అంటాడు, నో, నేను అతని అంతరంగాన్ని చూశాను. హల్లెలూయా.
నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం అతను. ఏడు ప్రభువా, స్తోత్ర కలుగుగాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం, త్వరగా చదవండి కొంచెం. 9వ అధ్యాయం 13వ వాక్యం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని, ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. చూసారండి, ఈ మాట నాకు ఎందుకో ఆశ్చర్యం అనిపించిందండి. ఎంతో కీడు చేశాడని అనేకుల ద్వారా వింటిని. అయ్యా, పరిశుద్ధులకు కీడు చేశాడు, నేను చూశాను. ఫలానా 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 చోట అతను నేను దర్శించాను, ఫలానా ఫలానా చోట అతను చేసిన కార్యాలు నేను చూశానయ్యా, అతను ఎలాంటి వాడు అని అనట్లేదండి. అనేకుల ద్వారా నేను విన్నాను, ఇక్కడ అతడు కీడు చేసేవాడు. అర్థమవుతుందండి. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. 15వ వాక్యం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, నేను చెప్పేది వినవయ్యా, అన్ని జనులు ఎదుటను. నేను చెప్పేది విను, నువ్వు చెప్పింది నేను వింటున్నాను కదా, నాకు తెలుసు. నీవు అనేకుల వలన వినిన వార్తలు నాకు చెప్తున్నావు. వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్పిన వార్తల్ని నువ్వు నమ్మి నాకు చెప్తున్నావు. నేను చెప్పేది విను. అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. నేను అనేది ఈ వాక్యంలో ఒకటి, మనుషుల యొక్క దృష్టి వేరు, దేవుని యొక్క దృష్టి. ఎందుకంటే వాని వాని క్రియ ఫలమునకు ప్రతీకారం ఇచ్చుటకు ఆ హృదయములను పరిశోధించు యెహోవానగు నేను. హల్లెలూయా. ఈ మాటలో, ఈ విషయంలో, ఈ సందేశంలో నేను మీతో చెప్పేది ఏంటంటే, నీ అంతరంగాన్ని చూచే దేవుడు ఆయన నీకు ప్రతీకారం ఇస్తాడు, ఆయన నీకు ప్రతీకారం చేస్తాడు. హల్లెలూయా. ఒక వార్త విన్నాడు, విన్న వెంటనే గోడ వైపు తిరిగాడు, ఒకే మాట అడిగాడు. ఏమడిగాడు? దేవా, నేను ఎంతగా నీ సన్నిధిలో యథార్థంగా బ్రతికానో, ఎంత పవిత్రంగా నిలిచానో, ఎంత యథార్థమైన హృదయం కలిగిన వాడనో నీవెరుగుదువు. నువ్వు అంతరంగములను పరిశోధించువాడువు కదా, నువ్వు హృదయ అంతర్భాగాలు చూడగలిగిన వాడువు కదా, గుండె లోతులను చూడగలిగిన శక్తి నీకుంది కదా. నేను ఎలా ప్రవర్తించానో, నేను ఎంత యథార్థవంతుడనో, ఎంత నీతిగా నీ ఎదుట నిలిచిన వాడనో, నా కష్ట పరిస్థితులలో ఎలా నిన్ను హత్తుకొని బ్రతికానో, నీ ఆజ్ఞలను ఎలా నేను అనుసరించానో నీకు తెలుసు. మనుషులకు తెలియకపోవచ్చు, మనుషులకు అర్థం కాకపోవచ్చు, మనుషులకు గోచరం కాకపోవచ్చు, చూసే శక్తి మనుషులకు లేకపోవచ్చేమో. నీకు మరుగయ్యున్నది ఏంటి? వెంటనే పరలోకంలో నుంచి శబ్దం, పరలోకంలో నుంచి ఒక వర్తమానం సందేశం. అదేంటంటే, నీ కన్నీళ్లు చూచాను, నీ ప్రార్థన ఆలకించాను. ఆమేన్. ప్రియులారా, మన దేవుడు మన అంతరంగములను పరిశోధించువాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తాను. 2వ మాట, అది ఇక్కడ యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకుంటాము. 2వ అనుభవం కూడా ఒక 10-15 నిమిషాల్లో త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారు, వినండి. దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, ఓకే, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత వీళ్ళేమో నీళ్లు వెతుకుతున్నారంట. వేసవికాలం కదా, దప్పికుంటుందా ఉండదా? ఉంటుంది. వీళ్ళేమో నీళ్లు వెతుకుతున్నారంట, నీళ్లు దొరకక నాలుక ఎండిపోతుందంట. యెహోవా అను నేను, ఎస్, నోట్ ఇట్, యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడనాడను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దప్పిక చేత నాలుక ఎండిపోతుందంట. దేని చేత అండి? అందరూ చెప్పండి, దేని చేత అండి? దప్పి చేత. ఎందుకంటే వేసవి లేకపోతే ఎండ తీవ్రత ఓకే కాదనట్లే. ఇప్పుడు వీళ్ళకి నీళ్లు కావాలి, తృప్తి కలగాలి, దప్పిక తీరాలి.
నా ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక దప్పిక చేత ఈ రోజున పరుగులు తీస్తున్న ఆ స్థితిని మనం చూస్తున్నామండి. ఎన్నో విధాలుగా మనిషి ఈ రోజున ప్రయాసపడుతున్నాడు దప్పిక తీర్చుకోవడానికి, తృప్తి చెందడానికి కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా సిలువలో వేలాడుతూ అన్నాడు, నేను దప్పిక గొనుచున్నాను అన్నాడు. ఆయన దప్పిక వేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన సిలువలో వేలాడుతూ లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నాను. ఆ దప్పిక ఏం చూపించింది? ఆయనకు చిరకను అందించారు, దప్పిక తీర్చడానికి చిరకను అందించారు. ఆయన ఆ చిరకను పుచ్చుకోలేదు. ఆయన దప్పిక వేరు. లేఖనములు నెరవేరాలి, లేఖనములలో వ్రాయబడిన సత్యం నా యందు పరిపూర్ణం కావాలని ఆయన పలికిన మాటలు మనం గుర్తిస్తాము. ఇక్కడ నరులు దప్పిక కొనుచున్నారంట. వాళ్ళకి నీళ్లు దొరకక దప్పి తీరక గొంతుకు ఆరిపోతుందంట. నిజమే. ఈ రోజున అలసిపోయిన ప్రజలు చూస్తున్నామండి సమాజంలో. ఎవరినన్నా ముట్టండి, ఎవరినన్నా పట్టండి, వాళ్ళు చెప్పే మాటలు అన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడమే. ఏం చేద్దామండి, సంపాదిస్తున్నానండి, కష్టం చేస్తున్నానండి, కానీ వృద్ధి కనిపించట్లేదండి. ఏం చేద్దామండి, నలుగురిని కన్నానండి, ఒక్కడి చేతికి వచ్చినోడు లేడండి. ఏం చేద్దామండి, కట్టుకున్నానండి, నా ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నానండి. ఏం చేద్దామండి, ప్రారంభించానండి, తప్పదు కదండి, మోస్తున్నానండి. ఇలాంటి అసంతృప్తితో కూడిన మాటలే ఈ రోజున మన చెవిని పడేది. ఎవరిని కదిపినా, ఎవరిని ముట్టినా ఈ రోజున ఏదో ఒక అసంతృప్తి. ఆకలి తీరక, దప్పిక తీరక, కోరిక తీరక, పడుకున్న నిద్ర పట్టక, తిన్న వంట పట్టక, అల్లాడిపోతూ తల్లడిపోతూ గుండె గుప్పెట్లో పెట్టుకొని గడగడలాడిపోతున్న ప్రజల్ని ఈ రోజున మన కళ్ళతో చూస్తున్నామండి. ఏదో దేవుని మహాకృప, దేవుని ప్రేమను బట్టి, వాత్సల్యమును బట్టి దేవుడు మనల్ని రక్షించి ఇక్కడ కూర్చుండ పెట్టాడు. సంతోషంగా ఆనందంగా సప్పట్లు కొట్టు గంతులు వేస్తున్నాం. కానీ నిజమండి, మీకు అలాంటి ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు. దేవుని మహాకృప ఆరోగ్యకరమైన సురక్షితమైన రెక్కల నీడలో ఉంచబట్టి ఈ రోజున మనం ఒకరు కడకడలాడుతున్నాం. కానీ లోకంలోకి వెళ్ళి కొన్ని కుటుంబాలకి వెళ్ళి చూడాలిరా స్వామి. నరకం అంటే ఎక్కడికో మనం చచ్చిన తర్వాత వెళ్ళాల్సిన అవసరంలే, బతుకుండగానే చూడొచ్చు. ఒకవేళ మీకు అది తెలుసో తెలీదో, మీరు అంత అవగాహనతో ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ నేనైతే ప్రతి దినం నా దేవునికి ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్తానో, ఎన్నిసార్లు స్తోత్రాలు నేను దేవుని సన్నిధిలో చెప్తున్నానండి. ఎందుకంటే నా చెవిని పడే కొన్ని వార్తలు, నా చెవిని పడే కొన్ని విషయాలు వింటున్నప్పుడు నేను వాళ్ళకి ప్రార్థన చేసి పంపించేది ఒక వంతైతే, వెంటనే నా గుండెలో ఒక కృతజ్ఞతతో స్తోత్రం చెప్తాను. నాయనా తప్పించవేసయ్యా. నిజం చెప్పే మాట. తప్పించావు నాయన, నువ్వు తప్పించకపోతే, నువ్వు కృప చూపకపోతే, నువ్వు దీవించకపోతే, నువ్వు ఈ భాగ్యం ఇవ్వకపోతే ఈ రోజున ఏ స్థితిలో ఉండేదో మన బతుకులు. ఎలాగుండేవాళ్ళమో ఒక్కొక్కరి దగ్గర ఉండే సమస్యలు, ఒక్కొక్కరి దగ్గర వినే వార్తలు వింటే గుండె చెదిరిపోతుందండి. ఎందుకంటే అలాంటి కష్ట పరిస్థితుల్లోనే ఈ రోజున జీవితాన్ని ఈడ్చుకుని వెళ్ళవలసి వస్తుంది. మరి చీకటిలో ఉన్న ప్రజల వైపు, లేకపోతే అంధకారంలో నడిపించబడుతున్న ఆ ప్రజల వైపు ఎంతగా సాతాను విజృంభిస్తున్నాడు, ఎంతగా వాడు గుప్పిట్లో పెట్టుకుని కబంధ హస్తాలలో నలిపివేస్తున్నాడు అనేది ప్రియులారా, ఈ సమస్యలకు పరిష్కారం ఉంటుందా అనే ఆలోచన కూడా కలుగుతుంది. కానీ దేవుని వాక్యం ఉంటుంది, యెహోవానగు నేను, వాళ్ళ దప్పిక చేత గొంతు కారిపోతుంది కదా, యెహోవానగు నేను వారికి ఉత్తరం ఇస్తాను, నేను వాళ్ళకి జవాబిస్తాను. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేను వారి పక్షాన పెదవి విప్పుతాను, వారి పక్షాన నేను కార్యం ప్రారంభిస్తాను, వారి పక్షాన నేను నా బాహువు చాపుతాను. ఆయన జవాబిస్తాను. ఒకవేళ మనకు ఒక మాట చెప్తాను, మన యొక్క స్థితిగతులను బట్టి, మనకున్న రోదన వేదనను బట్టి మనల్ని పట్టించుకొని మనకు కార్యం చేసే వ్యక్తులు లేకపోవచ్చు లోకంలో, మనుషుల్లో. కానీ ఈరోజు నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, మనం ఆరాధించే దేవుడు మనలను విడనాడువాడు. చెప్పండి, విడనాడువాడు కాదు. లోకస్తులనే కానివ్వండి, మనల్నే కానివ్వండి, ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని అన్నప్పుడు క్రైస్తవులు మాత్రమే కాదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరికీ ఆయన ప్రేమను పంచుతాడు.
వాళ్ళకి ఎందుకు పంచావయ్యా, వాళ్ళు నీ దగ్గరకు రావట్లేదు కదా అంటే, వస్తారని ప్రేమిస్తున్నా. మమ్మల్ని ఎందుకు ప్రేమించావయ్యా అంటే, వచ్చారు కనుక ప్రేమించా. అంతే కదండి. మనకి ఎట్లుంటుందంటే, మనకి ఇవ్వకపోయిన పర్లా, పక్కన వాళ్ళకి ఇవ్వకూడదు. స్వప్నాతి బుద్ధి అంటారు దీన్ని. ఎందుకు ప్రభు వాళ్ళకి ఇచ్చావో, వాళ్ళేమో దీపావళి చేసుకున్నారుగా, మళ్ళీ ఆ పండుగ కూడా చేశారు వాళ్ళు. ఎందుకు ఇచ్చావు? వాళ్ళది కూడా నాకు ఇచ్చేస్తే నేను పెట్టుకునేవాడిగా. దేవుడు అంటాడు, పిచ్చడా, నీవు నన్ను గుర్తించావు కనుక నా ప్రేమను నీకు పంచా. వాళ్ళు ఇంకా గుర్తించలేదు కనుక గుర్తిస్తారని నా ప్రేమను వారికి పంచా. అంతే. మెట్టుకు లోకాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. గొంతు కారిపోతుందంట, వాళ్ళకి గొంతు కారిపోతుందంట. దేవుడు అంటాడు, వాళ్ళకి ఎక్కడ తృప్తి కలిగించే నీరు దొరకట్లేదు, వాళ్ళకి ఆధారం దొరకట్లేదు, వాళ్ళకి ఆశ్రయం దొరకట్లేదు. నేను వారికి ఆశ్రయం ఇస్తాను, నేను వారికి జవాబిస్తాను, వారికి నేను ప్రత్యుత్తరం ఇస్తాను. నిజమే, కొన్ని సమస్యల వలయాల్లో మనం నిలిచినప్పుడు